ప్రైజ్ ది లార్డ్. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, దేహం కంటే వస్త్రాల కంటే దేహమును గొప్పవి కావా అని ఇంకొక మాటను యేసు ప్రభువారు మరి మాట్లాడినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఈ యొక్క ఎలక్ట్రికల్ థింగ్స్లో కొంచెం వాక్యం అది మిస్ అవుతా ఉంది. సో ఈ యొక్క ప్రింటెడ్ దాంట్లోనైతే అంటే కొంతమంది ఎవరన్నా సెల్ ఫోన్లు చూస్తే కింద అది మరి ఆహారం కంటే ప్రాణమును, వస్త్రాల కంటే దేహమును గొప్పవి కావా అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతలేదు. నేను కూడా చాలాసార్లు దాన్ని సెల్ ఫోన్తో వాడేటప్పుడు కానీ, ఈ యొక్క ల్యాప్టాప్ వాడేటప్పుడు కానీ దాన్ని మిస్ అయ్యాను. సో మన బైబిల్లో, ప్రింటెడ్ బైబిల్లో మాత్రమే ఆ వాక్యం మనం చూడగలుగుతాం. సెల్ ఫోన్లు చూసేటువంటి వాళ్ళకి అది ఉండదు. కానీ ప్రింటెడ్ బైబిల్లో నుండి నేను ఈ వాక్యం చదవాలని ఆశపడుతున్నాను. అక్కడ ఏమనుందంటే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెబుతూ ప్రభు ఏమంటున్నాడంటే, కింద వాక్యం ఇంకా 26వ వచనంలో, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, 25ని ఇంగ్లీష్లో కూడా చదువుతాను, వినండి. Therefore I tell you, do not be anxious about your life, what you will eat or what you will drink, nor about your body, what you will put on. Is not life more than food, and the body more than clothing? Praise the Lord, hallelujah. సో ఈ వాక్యాన్ని నేను ఈ వారం అంతా కూడా ప్రార్థన చేయటం జరిగింది లైవ్లో. సో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘంతో ఈ ఆదివారం ఈ వాక్యాన్ని పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించడం జరిగింది. సో ఈ దినం ఈ యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో నుండి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డు నాట్ బి anxious about your life అనే దగ్గర do not be worried about your life అని కూడా ఇంకో ట్రాన్స్లేషన్ సెలవిస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్. సో do not be worried, do not be anxious అంటే దాన్ని ఇంకా నేను దాన్ని స్టడీ చేసినప్పుడు నాకు చాలా విషయాలు బయటికి తెలియచేయబడి ఏంటంటే, మరి శ్రద్ధ ఎక్కువగా తీసుకోవద్దు అనేటువంటి ఇంకో మాట కూడా ఉంది. గ్రీక్ పదాల్లో కానీ హెబ్రీ పదాల్లో కానీ మనం గమనించినట్లయితే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటం, ఎక్కువగా ఆలోచన చేయటం, ఎక్కువగా థింక్ చేయటం, ఎక్కువగా మన కోసము ఈ భూమి మీద ఈ జీవించే జీవితం కొరకు ఆలోచన చేయటం, లేకపోతే దిగులు పడటం, బాధపడటం, కృంగిపోవటం, కృషించిపోవటం, విరక్తి చెందటం, ఇట్లాంటి పదాలు కూడా మనం ఈ మాటను వాడేటప్పుడు వాడవచ్చు. యాన్స్క్యూజ్ కానీ లేకపోతే వర్రీడ్ కానీ అనేటువంటి విచారించటం. యేసు ప్రభువు అందుకే చాలాసార్లు మీరు విచారించొద్దు అని చెబుతారు. మీరు భయపడొద్దు. భయము కూడా ఇంకో మాటలో ఇంకొక ప్రాసెసింగ్లో మనం చెప్పుకోవాలంటే భయపడొద్దు అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. సో కలవరపడొద్దు అని అంటూ ఉన్నాడు. ఏమాత్రం కూడా మీ యొక్క వస్త్రాల గురించి కానీ, మీ ప్రాణానికి కావలసిన ఆహారాన్ని గురించి కానీ, ఆహారం అంటే ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది బిర్యానీ తింటున్నావా, ఆకుకూరలు తింటున్నావా, లేకపోతే పచ్చడితో తింటున్నావా, ఏ తిన్నా కానీ ఆహారమే. సో కొంతమంది బాగా విచారిస్తూ ఉంటారు. చాలామంది, కొంతమంది కాదు చాలామంది ఆహారాన్ని తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
కట్టుకోవటానికి బట్టలు లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. బట్టలు ఉంటే ఏది కట్టుకోవాలో తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో కొంతమందికి వస్త్రాల యొక్క విలువ తెలియక వాటిని ఎట్లా పడితే అట్లా వాడుకొని పాడు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. త్వరగా పాడు చేసేస్తారు, చింపేస్తారు. సో కొంతమంది అట్లాగా, కొంతమంది ఆహారాన్ని బాగా ఎక్కువగా తింటారు. నేను చూశాను కొన్ని దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ఆహారం ఎలాగంటే బాగా తింటారు, వాళ్ళు బాగా వండుతారు, వండి తినగలిగినంత తిని పారేయగలిగినంత పారేస్తారు. సో కొంతమందికి ఆహారం యొక్క విలువ తెలియదు, కొంతమందికి తినటానికి కావలసినంత తిండి ఉంటుంది, కొంతమందికి అది తినటానికి అసలు ఆహారమే ఉండదు. యేసు ప్రభువారు అందుకే చింతొచ్చొద్దు అని చెబుతూ ఉన్నాడు, బాధపడొద్దు అని చెబుతూ ఉన్నాడు. దాంతోపాటు ఆహారం లేని వారికి ఆహారాన్ని కూడా పంచండి అని చెబుతూ ఉన్నాడు. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి అని చెబుతూ ఉన్నాడు. ఒక వాక్యంలో నేను మీకు చదివించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయం చదువుకుందాం. నేను చాలాసార్లు మీతో పంచుకున్న సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చదివించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35వ వచనంలో, మాథ్యూ చాప్టర్ 25:35, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి కొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, నేను చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇవ్వాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, అలాగనే మరి తప్పిపోయినటువంటి వారికి దాహాన్ని తీర్చాలి. ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి పరామర్శించాలి. ఎవరైతే సరసాలలో ఉంటారో వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి అనేటువంటి మాట ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి ఉన్నట్టు చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉన్నట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉన్నట్టు చూచి చేర్చుకొట్టిమి, దిగంబరమై ఉన్నట్టు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉన్నట్టు చూచి రోగివై ఉన్నట్టు ఆయనను, సరసాల్లో ఉన్నట్టు ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడుగుదురు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుకుందాం. For I was hungry and you gave me food. I was thirsty and you gave me drink. I was a stranger and you welcomed me. I was naked and you clothed me. I was sick and you visited me. I was in prison and you came to me. Then the righteous will answer him, saying, Lord, when did we see you hungry and feed you, or thirsty and give you drink? And when did we see you a stranger and welcome you, or naked and clothe you? And when did we see sick or in prison and visit you? And the king will answer them, truly I say to you, yes, you did it to one of the least of these my brothers. You did it to me. Praise the Lord. Hallelujah. So ఆహారం అనేటువంటి పిల్లరా, యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చింతపడవద్దు. ఒకవేళ దేవుడు ఏదో ఒక రీతిలో పోషిస్తాడు, దేవుడు ఏదో ఒక రీతిలో. చూసావా, ఇక్కడ చింతపడవద్దు అంటున్నాడు, అక్కడ కొంతమందితో ఏమంటున్నాడు, లేని వారికి ఇవ్వాలని చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఏదో ఒక రీతిలో
చేస్తాడు, ఏదో అద్భుతం చేస్తాడు. దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ఇశ్రాయేలీలకి. వారు ఆకలి కొన్నప్పుడు వారి యొక్క వస్త్రాలంట పాతగిలలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారికంట తవ్వని బావులు ఇచ్చాడని, కట్టని గృహాలు ఇచ్చాడని దేవుడి వాక్యము చెబుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యంలో వినుపులారా, ఈ మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని వాక్య సెలవిస్తా ఉందంటే, ఒకసారి మళ్ళీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Again, let's turn our Bibles to Matthew chapter 6, verse 28 now. 28 వచ్చిన చదువుదాం. ఓకే, 27 నుండి చదువుదాం. వర్స్ 27, 27 నుండి. మీలో ఎవరైనా చింతించడం వల్ల తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపునేలా అడవి పువ్వులు ఎలా వెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరించబడలేదు. ఇక్కడ దేవుడు ఏమని చెబుతా ఉన్నాడంటే, యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వస్త్రాల గురించి మీరు చింతించొద్దు. మీలో ఎవడైనా చింతించడం వల్ల తన యొక్క ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలుగుతాడా అని అంటున్నాడు. తన యొక్క ఎత్తుని 3 ఎక్కువ చేసుకోలేడు చింతించడం వలన. మీరు ఇక్కడ కూర్చొని ఓరికి బాధపడటం వలన, చింతపడటం వలన ఒక 3 ఎక్కువ అవుతారా? ఒకతను అన్నాడు, కర్చీపులు తీసుకెళ్ళిస్తేనంట ప్రార్థన చేసి ఆ ఖర్చులు ఎత్తి పెట్టుకుంటానంటే ఎత్తి పెరిగేదంట 4-5 ఇంచులు. ఓ పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నాడు, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెబుతున్నారు అట్లాగా. మరి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మీరు చింతపడటం వల్ల ఒక ఎత్తు 3 చేసుకోలేరు. చాలా మంది అట్లా కనుకుంటే పొట్టోళ్ళు అందరూ పొడివాళ్ళు అయిపోతారు, ప్రార్థన చేస్తే పొడి అయిపోతే. దేవుడు ఎంత ఇచ్చాడు అంతే ఇస్తాడు, నీకెంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మంచి ఆహారం తిని మంచి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే పెరుగుతావేమో. ప్రైజ్ ది లార్డ్. అదే చింతించొద్దంటే అందుకే ఇక్కడ నువ్వు చింతించడం వల్ల నువ్వు ఇంకా పొట్టిగా అయిపోతావు, ఇంకొక ఇంచి తగ్గిపోతావు. ఎందుకంటే ఆరోగ్యం క్షీణించింది. చింత అనేటువంటి దాని గురించి మాట్లాడాలంటే, నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, చింత అనేటువంటిది ఒక క్రూరమైన నీచమైనటువంటి జంతువు అంట. క్రూరమైన నీచమైన జంతువు ఏం చేస్తుంది? చీల్చి చెందాడిద్దా, లేకపోతే వచ్చారా, రండి ఇంట్లోకి రండి, మా దగ్గరికి రండి, సేఫ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెబుతుందా క్రూరమైన జంతువు? కనపడగానే, సింహాన్ని కనపడగానే ఏం చేస్తుంది? చిరుపులి గారి సింహం కానీ చెప్పండి, చీల్చి చెందాడిద్ది, పీసులు చేసేసి తినేస్తుంది కదా. సో క్రూరమైన జంతువు లాంటిదంట చింత అనేటువంటిది. అదొక క్యాన్సర్ గడ్డ లాంటిది. క్యాన్సర్ గడ్డ చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయి అది పగిలిపోవటం ద్వారా మనుషులు చనిపోతారు. కరోనా కన్నా ముందుంది కానీ క్యాన్సర్కి ముందు లేదు. కరోనా ఒక 10-15 రోజులు చంపేస్తుంది. ఇప్పుడైతే 3-4 రోజులు చనిపోయాయి చాలా మంది. కానీ క్యాన్సర్ మాత్రము ముందు లేదు. సో క్యాన్సర్ పుండు లాంటిది చింత నీలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద రాక్షసుడు లాంటి వాడు అనమాట చింత అనేది. ఏంటి, ఒక పిక్చర్స్ చెబుతున్నా మీకు అర్థం చేసుకోవడానికి. చింత అనేది ఒక పెద్ద రాక్షసుడు, క్రూరమైన రాక్షసుడు. రాక్షసులు ఎక్కడైనా కానీ బ్రతికిస్తారా? మనుషుల్ని చంపేస్తారు కదా. సో ఒక క్రూరమైనటువంటిది, నీచమైనటువంటిది. దేవుడి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఈ క్రూరమైన దాన్ని, నీచమైన దాన్ని నీ లోపల చూసుకోవద్దు అని చెబుతా ఉంది. దాన్ని బయటికి తరమే చేసేయాలి. ఏం చేయాలి? చింత ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు 1 ఇంచు తగ్గిపోతారు. ఇంకా చింతపడితే 2 ఇంచులు తగ్గిపోతారు. ఇంకా చింతపడితే 3 ఇంచులే తగ్గిపోతారు. అంతేగాని పెరగరు. చింతించడం వలన ఒక ఎత్తు 3 చేసుకోలేడు, పెంచుకోలేడు. ఒక ఎంట్రుకు 40 అయినా కానీ తెలిపోయినా కానీ చేసుకోలేడు. ఓ పాస్టర్ గారితో ఒక ఆమె చెబుతూ ఉంది, ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, మీరు ఇచ్చినటువంటి ప్రేయర్ చేసి ఇచ్చిన ఆయిల్ రాసుకుంటే
తెల్లగా ఉన్న ఎంట్రుకలన్నీ నల్లగా అయిపోయినాయండి ఉదయానికల్లా అని అంటుంది. ఏమో నాకు తెలియదు మరి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలర్స్ పెట్టి నల్లగా చేసుకుంటారని తెలుసు కానీ నాకు ప్రైజ్ ది లార్డ్. మరి ఆ పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేయాలి, నాకు కూడా ప్రార్థన చేయాలి, నాకు కూడా తెల్లగా ఉండి. దేవుని స్తోత్రం. తెల్లగున్న వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. మరి ఏమో అవసరమైతే ఒకవేళ అవుతాయేమో టైంని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ అద్భుతాలు జరుగుతాయి, నేను నమ్ముతాను. కానీ కొన్ని మరీ విచిత్రంగా చెబుతా ఉన్నారు ఈ రోజుల్లో. నేను ప్రార్థన చేసి ఖర్చు బీగాని తీసుకెళ్లి తల మీద పెడితే 4 ఇంచులు 5 ఇంచులు పెరిగిపోయారని, ప్రేయర్ చేయగానే కొబ్బరి ఇవ్వగానే తెల్లెంటుకలు నల్లెంటుకలు అయిపోయినాయి అని, ఇట్లాంటి క్యాంపింగ్ చేసేవాళ్ళు, భూత వైద్యుల్లా మాట్లాడేవాళ్ళు పాస్టర్లు కొంతమంది ఉన్నారు. కాల్పులరా దేవుని వాక్యము అద్భుతాలు చేస్తుంది. దేవుని సన్నిధి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నాకు తెలుస్తుంది. ఐ నో దట్ వెరీ వెల్. కానీ కామెడీగా చెప్పవద్దు. కొన్ని దేవుని యొక్క అద్భుతాలు అద్భుతాలుగానే చెప్పాలి. దేవుని యొక్క అద్భుతాల్ని అద్భుతాలుగా చెప్పాలి. యేసు ప్రభువు అంటున్నాడు, మనుషులు చింతపడుతూ ఉన్నారు, మనుషులు ప్రతిదాని కొరకు చింతిస్తూ ఉన్నారు. ఎంట్రుకలు తెల్లగుంటే చింతపడటం, బట్టలు మాసిపోయింటే చింతపడటం, తినడానికి లేకపోతే చింతపడటం, భవిష్యత్తు గురించి చింతపడటం, పిల్లల గురించి చింతించటం, రేపు ఎట్లాగా చింతించటం, ఉద్యోగాల గురించి చింతించటం, వ్యాపారం గురించి చింతించటం, లేకపోతే నానా రకాలుగా అనేకమైనటువంటి రీతులుగా. అసలు యేసు ప్రభువు పాటలుగా ఇంగ్లీష్ బైబిల్ చాలా చక్కగా ఉంది. డు నాట్ బి వరీడ్, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ యువర్ లైఫ్. లైఫ్ గా చెప్పేసాడు ఒక మాట, స్పష్టంగా ఉంది అక్కడ. మన తెలుగు బైబిల్లో ఎట్లా ఉందంటే, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గురించి అయినను చింతపడకుడి అని చెబుతాం.